ఇప్పుడు ఆ ఇరిగేషన్ సంబంధించి నిన్న గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పోవాల్సి ఉండే 317 మీటింగ్ వల్ల పోలేకపోయినాం. నేను శ్రీధర్ బాబు గారు మీ అందరికీ తెలుసు గతంలో మిమ్మల్ని మరి కేసీఆర్ గారు తీసుకుపోయినా లేదో తెలియదు కానీ జర్నలిస్టులను అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు గతంలోనే కాంగ్రెస్ హయాంలోనే నిర్మించబడ్డది. ఎందుకు దానికి అంటున్నా అంటే ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తాన కిరణ్ కుమార్ రెడ్డి గారిని తెలంగాణ వ్యతిరేకంగా వస్తే హెలికాప్టర్ వేల్చేస్తామన్న పరిస్థితులు మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తామంటే ఆనాడే ఎల్లంపల్లి పూర్తయింది. ఎల్లంపల్లి నుంచి ఒక చుక్క కూడా నీరు కిందికోకుండా శ్రీరామ్ సాగర్ నుంచి ఏదైతే గోదావరి ద్వారా వస్తాయో గోదావరి నీళ్ళన్నీ కూడా అవన్నీ కూడా మేము మిడ్ మానేరు లోయర్ మానేరు తర్వాత అక్కడ దాకా తుంగతుర్తి దాకా దాని తదుపరి మల్లన్న సాగర్ దాకా నీళ్లు తీసుకుపోయే ప్రక్రియ చేపడతాం. ఇవాళ వచ్చిందంతా ఆనాడు తమ్మిడి హెట్టి దగ్గర కట్టకపోవడం వల్ల కిందికి పోయేటువంటి నీళ్లు మేడిగడ్డ దగ్గర ఉండేటువంటి పరిస్థితుల్లో సాంకేతిక నిపుణులు ఇచ్చిన దానికి అనుగుణంగా నీళ్ళు ఆపితే ప్రమాదం జరుగుతుందని చెప్పిన తప్ప మేము ఎక్కడా సొంత నిర్ణయం తీసుకుంటాం లేదు. ఇవాళ వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు ఏమంటారు పోర్టుగాళ్ళలా కానీ మీరు తెరవకపోతే మేము తెరుస్తామంటున్నారు. ఏంటి తెరిచేది? మొన్ననే కదా గుండు సున్నా ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా పోయి అక్కడికి పోయి పూజలు చేసి అక్కడికి ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి ఇలా ఏం సాధిస్తూ ఉన్నారు? జరిగిన తప్పును ఒప్పుకొని ముక్కును నేలకు రాయగలిగితే ప్రజలు ఏమైనా మిమ్మల్ని పట్ల మీ పట్ల సానుకూలంగా వస్తారు కావచ్చు. కానీ ఇవాళ కాళేశ్వరం పేరు మీద అదొక వైట్ ఎలిఫెంట్ అయిందనేటువంటి మాట ఆనాడు చెప్పారు. నిర్వహణ భారం కావచ్చు, అందులోంచి నీటి చుక్కను కూడా వదులుకోకుండానే రైతాంగానికి ఉత్తర తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఎక్కడ కూడా ఇవాళ లోయర్ మానేర్ మిడ్ మానేరు ఉంది. మిడ్ మానేరుకి ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకొచ్చే విధంగా జరుగుతుంది. లేదా అక్కడి నుంచి వరద కాలువ ద్వారా ఆనాడు పివి నరసింహారావు గారు శాంక్షన్ చేసిన దాని నుంచి తీసుకొచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతుందన్న మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. తప్పకుండా మా ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎన్ని విహారయాత్రలు పోయినా, ఎన్ని దమ్మురగడ్డలు కొట్టినా అదంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామన్నమాట మనం చేస్తాం. సరే అల్టిమేటం ఇస్తే ఇప్పుడు ఇక్కడ పాత హుకుం కాదు, యువరాజు కాదనే ప్రభుత్వం మారిపోయింది. అది తెలుసుకోవాలి. హుకుములకు అల్టిమేటాలకు ఎవరు భయపడేదేం లేదు.